కి సంబంధించో వీళ్ళ వర్క్కి సంబంధించో వీళ్ళు ఫోకస్డ్గా డిస్ట్రాక్ట్ అయిపోయి కంప్లీట్ ఇన్వాల్వ్ మొత్తం దాంట్లోనే ఉన్నట్లు ఏదో స్టార్ట్ చేసినట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకని ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఈ కనెక్షన్కి సంబంధించి రైట్ నౌ అని అంటే కొంచెము డిటాచ్డ్ ఉంది, కొంచెము అవే ఉండడం అనమాట. అంటే ఈ కనెక్షన్ గురించి ఆలోచించడం కంటే ఎక్కువ వేరే ఎనర్జీస్ గురించి వేరే సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ మీతో చెప్పిండొచ్చు, కొంతమందికి చెప్పే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ ఒక 1 వీక్లో. లైక్ వాళ్ళు ఈ కనెక్షన్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని వాళ్ళ వర్క్స్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవడము, వాళ్ళ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవడము అని చెప్పే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, బట్ చాలా వరకు వర్క్ రిలేటెడ్, చాలా వరకు వేరే సిచ్యువేషన్కి రిలేటెడే ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఈ పర్సన్ ఫీలింగ్స్. వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మీ కనెక్షన్కి సంబంధించి చూద్దాము. సో ఇవి మీ ఫీలింగ్స్, ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్, ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్స్ మీకు సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ఇన్ దిస్ కనెక్షన్. Please show me what are the intentions of my collective's person in this connection. Oh. Show me the intentions of my collective's person in this connection. Queen of Swords వచ్చేసి వీళ్ళ ఇంటెన్షన్స్ ఈ కనెక్షన్కి సంబంధించి 2 of Pentacles. రీడింగ్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది, వేరే ఎనర్జీ ఉన్నట్లు చాలా అంటే చాలా స్ట్రాంగ్ వస్తుంది రీడింగ్లో. ఓకే, 2 of Pentacles ఈ పర్సన్ జగులు అవుతూ ఉన్నారు, అక్కడ డీల్ చేయలేక ఇక్కడ డీల్ చేయలేక మధ్యలో స్టక్ అయిపోయి ఉండడము, ఎలా చేయాలి, ఎలా టైం ఇవ్వాలి, ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి అర్థం కాకుండా ఉండడము. సో కాబట్టి ఈ పర్సన్ ఏంటి అని అంటే ఈ జగులింగ్ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్లీ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏం చూస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఈ సిచ్యువేషన్కి ఆన్సర్స్ తీసుకొని రావాలి అన్న సిచ్యువేషన్లో ఉండడం అనమాట. సో వీళ్ళు చాలా ఇంకా ఎలా అని చెప్పేసి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, బ్యాలెన్స్ మిస్ అవుతుంది. కాబట్టి వీళ్ళ ఇంటెన్షన్ మీ కనెక్షన్కి సంబంధించి డెఫినెట్లీ కమ్యూనికేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఈ రీడింగ్లో. వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్, డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఎమోషన్స్ అన్ని షట్ చేసేసి ఈ పర్సన్ మీతో చాలా అనలిటికల్గా మాట్లాడే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. ఇది ఇప్పుడు సిచ్యువేషన్, ఇది నేను చాలా జగ్లింగ్ దాంట్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ కనెక్షన్లో ఇది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే ట్రూత్ ఏదో మాట్లాడడమో లేకపోతే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొంచెం డిటాచ్డ్, కొంచెం కోల్డ్ ఎనర్జీతో నేను వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నానని చెప్పడము ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. చాలా కొంతమందికి ఇక్కడ ఈ పర్సన్ వేరే ఎనర్జీస్తో డీల్ అవుతుంటే ఆ పర్సన్కి సంబంధించి మాట్లాడడము, ఆ పర్సన్కి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ ఇది ఇక్కడ ఏదైతే వచ్చింది రైట్ ఆ మెసేజ్కి